హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా వెటరనరీ సైన్స్ యొక్క వెబ్ ఆప్షన్ డేట్స్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో వెబ్ ఆప్షన్ డేట్స్ రిలీజ్ చేశారు. యాక్చువల్గా మనకి నీట్ కౌన్సిలింగ్ తర్వాత వెటరనరీ సైన్స్ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ నీట్ కౌన్సిలింగ్ అనేది ఈ ఇయర్ చాలా డిలే అవుతుంది కాబట్టి వెటరనరీ సైన్స్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు రిలీజ్ చేసి నెక్స్ట్ సెకండ్ రౌండ్ అలాగే థర్డ్ రౌండ్ కానీ ఏమైనా ఫైనల్ రౌండ్ ఉంటే నీట్ కౌన్సిలింగ్ తర్వాత కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో కంప్లీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది స్టూడెంట్స్కి నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. సో కాబట్టి చూస్తున్న వాళ్ళైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా కూడా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. సో అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఏమైనా క్విక్ అప్డేట్స్ ఉంటే అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ సంబంధించి ఏమైనా గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఆల్మోస్ట్ మనకి ఫార్మర్ కోటా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది 31st వరకు. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా చెక్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ స్టాటస్ అని ఉంది, అది చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అడిగిందా లేదా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిందా అని చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ అనేది 11th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 11th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్ ఈ 3 డేస్ మనకి ఈ 4 డేస్ మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అని వచ్చిందో వాళ్ళు మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న వాళ్ళకి సంబంధించి రీఅప్లోడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉందో సో వాళ్ళకి స్పెషల్గా మెయిల్స్ అలాగే మొబైల్ నెంబర్కి మెసేజ్ కూడా పంపించారు. సో చెక్ చేసుకోండి. ఎవరికైతే రీఅప్లోడ్ అడిగిందో ఆ రీఅప్లోడ్ అనేది 4th వరకు ఖచ్చితంగా 4th రోజు నైట్ 12 లోపు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదంటే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. 4th వరకు సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్ ఉంది. అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 11th నుంచి 13th వరకు ఫస్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. మిగతా కౌన్సిలింగ్స్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. థ్యాంక్ యూ.